హాయ్, వెల్కమ్ టు వైష్ణవీస్ కిచెన్. నేను మీ వైష్ణవి. ఈరోజు నేను స్ట్రీట్ స్టైల్లో చేసే గోబీ నూడిల్స్ ఎలా చేయాలో చూపిస్తాను. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని కాస్త నీళ్లు వేడి చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. నీళ్లు బాగా బాయిల్ అయ్యాక దీంట్లోకి నూడిల్స్ వేసుకోండి. ఈ నూడిల్స్ మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి. ఈ నూడిల్స్ ఉడకడానికి 5 to 10 minutes టైం పడుతుంది. మనం ఈ నూడిల్స్ని 80% ఉడికించుకుంటే సరిపోతుంది. 100% ఉడికించుకున్నామంటే సాసెస్లో మిక్స్ చేసేటప్పుడు చెదునైపోతాయి. నూడిల్స్ బాయిల్ అయ్యాక స్టెయినర్లో వేసుకొని కాస్త నీళ్లు యాడ్ చేసుకోండి. ఫర్దర్గా కుక్ అవ్వదు. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒకసారి నూడిల్స్ని బాగా కలపండి. ఇలా చేస్తే నూడిల్స్ పొడి పొడిగా అతుక్కోకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి పాన్ పెట్టుకోండి. దాంట్లోకి 2 tablespoons ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకోండి. దీంట్లోకి సన్నగా తరుక్కున్న క్యాబేజీ, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న క్యాప్సికమ్, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 5 minutes బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 tablespoon కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ నూడిల్స్ మసాలా వేసుకోండి. ఇది ఏ సూపర్ మార్కెట్లోనే దొరుకుతుంది, లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఆ తర్వాత ఒక 1/2 tablespoon సోయా సాస్, 1 tablespoon వెనిగర్, 2 tablespoons టొమాటో సాస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 tablespoon చిల్లీ సాస్ యాడ్ చేసుకోండి. ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి. దీంట్లోకి కాస్త బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న గోబీ పీసెస్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ గోబీ పీసెస్కి ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న నూడిల్స్ని కొద్ది కొద్దిగా ఇందులో వేసుకుంటూ మెల్లగా మిక్స్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ మీదే చేసుకోండి. నూడిల్స్ మిక్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా మిక్స్ చేయాలి, లేకపోతే పేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నూడిల్స్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. అంతే, గోబీ నూడిల్స్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ గోబీ నూడిల్స్ని ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.